అధికారిక స్టేట్మెంట్ అది. దాన్ని అదే నాది మార్చేశారు, నాకు అది సంబంధం లేదు అని ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ రికార్డ్ అవ్వచ్చు. దాని ఆధారంగా సిఐడి వాళ్ళు ఇదిగో అట్లా ఆయనే చెప్పారు, అసలు విషయం అది కాదంట అని చెప్పి మళ్ళీ 161 రికార్డ్ చేయించవచ్చు. అప్పుడు దీని ఆధారంగా తప్పుడు వాంగ్మూలం, అంటే ఆయన ఇచ్చింది ఒరిజినల్ వాంగ్మూలం అయితే తప్పుడు మార్గంలో ఆ రోజున నోట్ చేశారు కాబట్టి దీన్ని మారింది కాబట్టి ఇప్పుడు ఈ కేసు ఇక అనవసరం అని చెప్పి దర్యాప్తు సంస్థ తేలుస్తోంది. అందుకని ఆ కేసును విత్డ్రా చేసుకుంటామని సిఐడి కోర్టుకి చెప్పచ్చు. కోర్టుకి చెప్పాలి అంటే ముందు మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. అందులో భాగంగానే తప్పుడు అసలు స్టేట్మెంటే ఆయన ఇచ్చింది ఒకటైతే ఇక్కడ రాసింది ఒకటి అన్నట్టుంది. 161 స్టేట్మెంట్ అంటే ఊరికినే రాసేసుకునేది కాదు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లాగా 161 స్టేట్మెంట్ అధీకృత వ్యక్తుల ఎదురుగుండా కూర్చుని ఉంటారు, అంటే ఆథరైజ్డ్ పర్సన్స్ ఎదురుగుండా ఇచ్చే వాంగ్మూలం కాబట్టి అది రాంగ్ చేస్తే చేసిన వాళ్ళది మీద క్రైమ్ అవుతుంది. అంటే వాళ్ళు ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి రాస్తే గనక, లేదా ఆయన ఒకటి చెప్తే దాన్ని వీళ్ళు వక్రీకరించి ఆలోచిస్తే అది కోర్టులో తెలుసుకోవాలి, లేదా కేసు విత్డ్రాయల్కి ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి చేసేసుకోవచ్చు. కానీ ఒకటిసారి ఇందులో డౌట్ ఏంటంటే, నిజంగా మీరు అన్నట్టు కేసు విత్డ్రా కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఈ కేసు నుంచి చంద్రబాబు గారి పేరు